కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపైన సిబిఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన తర్వాత కూడా 12 రోజులు గడిచిన తర్వాత కూడా ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన స్పందన లేదు. అంటే సిబిఐ సంస్థకు ఈ కేసు దర్యాప్తు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ జారీ చేస్తే తప్ప సిబిఐ రంగంలోకి దిగదు. కానీ ఇక్కడ బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకో డైలమాలో ఉన్నట్టు కనబడుతోంది. డైలమాలో ఉన్న కారణంగానే 12 రోజులుగా మనకు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి స్పందన వాళ్ళు చూపనట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఒకసారి ఇదే కాళేశ్వరం కానీ మరొక ఇష్యూ కానీ అవినీతికి సంబంధించి అక్రమాలకు సంబంధించి ఒకవేళ మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి, మేము 48 గంటల్లో విచారణ జరిపించకపోతే ఛాలెంజ్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నాడు. గతంలో 48 అవర్స్ చాలా అని చెప్పాడు. కానీ మరి 12 రోజులు కూడా గడిచిపోయాయి. ఇప్పటిదాకా మరి కేంద్ర ప్రభుత్వంలో కిషన్ రెడ్డి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. కేంద్ర మంత్రిగా ఉన్నాడు, క్యాబినెట్లో సభ్యుడు. మరి ఆయన కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాడు, లేదా ప్రధానమంత్రిని కలిసి ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాడు అనేది సస్పెన్స్గా మారింది. సిబిఐ విచారణ జరుగుతుందా లేదా అనేది ఒక సబ్జెక్ట్. కేంద్ర మంత్రిగా తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాకపోవడం అనేది ఇంకొక సబ్జెక్ట్. అందువల్ల ఇది డైలమాలో ఉందని చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఏదో డైలమాలో ఉంది. ఆ డైలమా ఎందుకు ఉంది అనే దానిపైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి కాళేశ్వరం పైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు ముందుగా తెలంగాణ క్యాబినెట్ ఆమోదించింది. తర్వాత ఆగస్టు 31న అసెంబ్లీలో ఆ రిపోర్టు ప్రవేశపెట్టారు. దానిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ రోజు అర్ధరాత్రి దాదాపు 1:30 2 గంటల దాకా కూడా అర్ధరాత్రి తర్వాత కూడా చర్చ జరిగింది. ఇది ఈ పిసి ఘోష్ కమిషన్ నివేదిక పైన. తర్వాత అసెంబ్లీ తీర్మానించింది, ఈ కేసును సిబిఐకి అప్పగించాలని తీర్మానించింది. ఈలోగా అసలు ఈ కేసులో అంటే పిసి ఘోష్ రిపోర్టు బయటకు రాకూడదనో, లేకుంటే బయటకు విడుదల చేసిన అంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దీనిపైన తదుపరి చర్యలు తీసుకోరాదనో రకరకాలుగా హైకోర్టు నుంచి రిలీఫ్ పొందడానికి బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టి ప్రయత్నాలు చేసింది. కానీ హైకోర్టు ఎక్కడ కూడా వాళ్లకు రిలీఫ్ ఇవ్వలేదు. దీంతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సతమతమవుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు. అట్లాగే కాళేశ్వరం పైన ఏర్పడిన కమిషన్ అంటే జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా విచారణ జరపకూడదంటూ ఇంకొక పిటిషన్ వేశారు బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ అండ్ హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పిటిషన్స్ వేశారు. అయితే మనం గమనించాల్సి అంటే కేసీఆర్ కంటే ఒక ఆకు ఎక్కువగానే రేవంత్ రెడ్డి చదివిన కారణంగా ఆయన ఏం చేశాడంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ ఆధారంగా కానీ లేకపోతే ఘోష్ కమిషన్ ఆధారంగా కానీ ఏ రకంగా కూడా సిబిఐ విచారణకు సంబంధించి ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూనే ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తుల నివేదికలు లైక్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, లేకపోతే ఘోష్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన ఆధారాలను సిబిఐకి ఆల్రెడీ అందజేసింది. అయితే సాధారణంగా ఇటువంటి కేసుల్లో
సిబిఐ నుంచి ఏదో రకమైన సమాచారం రావాలి. సిబిఐ నుంచి ఏ సమాచారం లేదు. ఢిల్లీ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946లో ఒకటి ఉంది. దాంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే, ఇది 1946 ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏ కేసు అయినా సరే రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే సిబిఐ దర్యాప్తు చేయాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ అవసరం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలు అవసరం, అంగీకారం అవసరం. సరే, రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇచ్చింది. ఎందుకు? అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో సిబిఐ తెలంగాణలో ఎంట్రీ కాకుండా ఒక జీవోతో వాళ్ళు అడ్డుకున్నారు. దాన్ని వీళ్ళు ఎత్తేసారు. ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఎత్తివేయడం వల్ల సిబిఐ ఎంట్రీకి మార్గం సుగమమైంది. తర్వాత మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి పలు అంతరాష్ట్ర అంశాలు కూడా ముడిపడి ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అంటే సాధారణంగా ఒక రాష్ట్రంలో జరిగిన నేరాలు, ఘోరాలు, ఇతర అంశాలపైన సిబిఐకి త్వరగా కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పే అవకాశాలు ఉండవు, చాలా తక్కువ. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒకవేళ ఆదేశిస్తే సత్వరం కేంద్ర ప్రభుత్వం దాన్ని టేకప్ చేయడానికి సిబిఐకి అప్పచెప్తుంది. ఇక్కడ అందుకని వీళ్ళు, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే, ఈ 3 బరాజులు కూడా అన్నారం, సుందిళ్ళ అండ్ మేడిగడ్డ, ఈ 3 కూడా అంతరాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉన్న కారణంగా, ఆ భూభాగాలతో కూడా ముడిపడి ఉన్న కారణంగా వీటిపైన సిబిఐ దర్యాప్తు జరపవలసిందే అని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద నోటిఫై చేయలేదు. 12 రోజులు అయిపోయింది. అండ్ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనంత వరకు సిబిఐ రంగంలోకి దిగే అవకాశం లేదు, దర్యాప్తు చేపట్టే అవకాశం లేదు. లీగల్గా ఈ మొత్తం ప్రక్రియను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది, మామూలుగా కాదు, ఒక రేంజ్లో ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ విచారణను నిలిపివేయడానికి సంబంధించి వాళ్ళ ప్రయత్నాలు మామూలుగా లేవని మనకు సమాచారం అందుతోంది. సో చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు హైకోర్టులో చాలా ప్రయత్నాలు చేశారు, సాధ్యం కాలేదు. అసలు కాళేశ్వరం ఘోష్ కమిషన్ రిపోర్టు విడుదల కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు, సాధ్యం కాలేదు. ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టకూడదని ప్రయత్నించారు, అది సాధ్యం కాలేదు. ఆ నివేదిక తదుపరి చర్యలు తీసుకోకూడదని అభ్యర్థించారు, అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఇప్పుడు సిబిఐ విచారణ జరపకూడదని వాళ్ళు మళ్ళీ లీగల్గా పోరాడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ కేసులన్నీ కూడా ఒకదాని వెంట ఒక కేసులన్నీ వస్తున్నాయి, కేసులన్నీ ముసురుకుంటున్నాయి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని. కాళేశ్వరం కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, లేకపోతే మరొక కేసు కావచ్చు. అందువల్ల ఏంటంటే, సిబిఐ కనుక దర్యాప్తు చేపడితే తాము కటకటాల్లోకి పోవడం తథ్యం అని కేసీఆర్, హరీష్ రావు గట్టిగా భావిస్తున్నట్టుగాను అనుమానిస్తున్నట్టుగాను మనకు కనిపిస్తోంది. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడాన్ని బట్టి కూడా వాళ్ళలో ఎంత భయం ఉందో కూడా మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.